రైట్. నాలుగో విడత పోలింగ్ ముగిసింది. 10 రాష్ట్రాల్లో నాలుగో విడత ఎన్నికలు ముగిసాయి. ప్రశాంతంగా ముగిసాయి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు. 17 పార్లమెంటు నియోజకవర్గాలు జరిగిన ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగానే పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక గెలుపోటములపై అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దాదాపు దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 గంటలకి ఆ ప్రక్రియ ముగిసింది. 6 గంటల వరకు లైన్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. సో 8 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ, అలాగే వాళ్ళు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు, అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇటు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు, అలాగే ఒక అసెంబ్లీ సెగ్మెంట్కు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ ముగియడానికి ఈసీ కృషి చేసింది. అయితే హైదరాబాద్లో తక్కువ పోలింగ్ నమోదైంది. అటు ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంలో కూడా తక్కువ పోలింగ్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్లో 40% కూడా పోలింగ్ దాటలేదు. ఇంకా పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్. మొత్తం మీద చూస్తుంటే కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, అలాగే ఘర్షణలపై ఈసీ ఆరా తీయటం, కొంతమందిని గృహ నిర్బంధం విధించడం, ఈ ప్రక్రియ అంతా 2 తెలుగు రాష్ట్రాలు అయితేనేమి 96 లోక్సభ పరిధిలోని ఏరియాల్లో కూడా ప్రశాంతంగా జరిగేటట్టు ఎన్నికల అధికారులు తమ ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టుగానే సక్సెస్ సాధించినట్టు కనిపిస్తోంది. రైట్. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎలా సాగింది, దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు మనతో పాటు న్యూస్ 360 స్టూడియోలో ఉన్నారు. నమస్కారం కృష్ణ గారు. సో మార్నింగ్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తోంది లాస్ట్ టైంకి ఈ టైంకి? అంటే మనకి గత ఎన్నికలకి ఇప్పటికీ ఒక ప్రధానమైన తేడా ఏంటంటే, ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ముందు మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలకి, అటు వైసీపీకి కానీ ఇటు టీడీపీ కూటమికి కానీ, ఇద్దరికి కూడా ఒక ఇదే జీవనమరణ సమస్యలాగా మారింది. ఒకటి, జగన్ గనక ఈసారి గెలవకపోతే మళ్ళీ బెయిల్ రద్దు అవుతుంది, మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు అనేది ఒక నేరేషన్. ఇప్పుడు కనుక టీడీపీ కూటమి గెలవకపోతే అసలు టీడీపీ పార్టీ ఉండదు, టీడీపీ పార్టీ ఏ బీజేపీలోనో మళ్ళీ వైసీపీలోనో విలీనం కావాల్సి వస్తుంది, టీడీపీని ముందు తీసుకుపోయే నాయకత్వం లేదనేది ఒక నేరేషన్. అంటే ఇద్దరికి ఎలా ఉందంటే, ఈసారి అధికారం రాకపోతే భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు, సొంత భవిష్యత్తు 2 కూడా ప్రమాదంలో పడే పరిస్థితి మనకు క్లియర్ కట్ అనిపించింది. అదే అంటే జనరల్గా మనకి ఎలక్షన్ ఏంటంటే, ఎవరైనా సరే ఒక ఎలక్షన్లో పోటీ చేస్తే ప్రజలు ఎక్కువ మంది మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలుస్తారు, తక్కువ మంది ఇచ్చిన ఓడిపోతారు. అక్కడితోనే ఆ రోజున అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి కానీ వ్యక్తిగత తెలంగాణ కన్నా ఎక్కువ ఉత్కంఠ ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. మీకు తెలంగాణలో ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలించిన ఒక పార్టీని ప్రజలు దింపుతున్నారా లేదా అనుకున్నట్టు ఒక నేరేషన్. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఎవరు రావాలి అనేది, మీకు తెలంగాణలో ఓడిస్తారా లేదనేది సమస్య. కానీ ఇప్పుడు ఒక టర్మ్ 5 సంవత్సరాలు చంద్రబాబు చేశారు, ఒక 5 టర్మ్లు జగన్ గారు చేశారు. వీళ్ళిద్దరిలో మళ్ళీ ఆయనే అని ఒక తమ్మునేలు పెట్టి స్టోరీలు నడుపుతున్నారు మీడియా వాళ్ళ. ఆయన అంటే ఎవరు, ఆయన ఎవరు వస్తారనేది, ఎవరు అనేది. ఆయన అంటే చాలా సీనియర్గా ఉన్న చంద్రబాబు, జూనియర్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేది చర్చ. కానీ ఇద్దరికి కూడా ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఏంటి ఇప్పుడు మనం గెలవకపోతే భవిష్యత్తు ఏంది, పార్టీల భవిష్యత్తు? ఎందుకంటే మీకు ఒకవైపు బీజేపీ అనేది పొంచి ఉన్నది. బీజేపీ మీకు దక్షిణాది రాష్ట్రాల మీద ఎట్లా కేంద్రీకరిస్తుంది మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉత్తరాదిలో తగ్గుతుంది కనుక దక్షిణాదిలో బలం పెంచుకోవాలని ఒక నేరేషన్ వాళ్ళు అయితే బిల్డప్ చేస్తున్నారో, దాంట్లో మీకు ఆంధ్రప్రదేశ్లో రేపు ఏమాత్రం కొద్దిగా అటు ఇటు తేడా వచ్చినా, ఫలితాలు తేడా వచ్చినా కానీ ఏదో ఒక పార్టీ కనుమరుగైపోయి అటు బీజేపీలో విలీనం కావటం, ఇటు ఒకవేళ టీడీపీ పోతే వైసీపీలో విలీనం కావటమో ఏదో ఒకటి జరిగి ఒక పార్టీ పూర్తిగానే తుడిచిపెట్టుకుపోతేమన్న ఒక, మనకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా టీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోలేదు. రేపు లోక్సభ ఎన్నికల తర్వాత పోతుందేమో అంటున్నారు. ఆల్రెడీ కేసీఆర్ రోడ్డు యాత్రలు చేసి 17 రోజులు బస్ యాత్ర చేశాడు కనుక మళ్ళీ కొంచెం ఓటింగ్ పెరిగింది. కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో వేరే అది రేపు వచ్చిన తర్వాత పార్టీని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద ఇద్దరు కూడా చాలా చర్చలు చేస్తున్నారు. అందుకే మీకు 1% లేని బీజేపీని కూడా కూటమిలోకి తీసుకున్నారు. అసెంబ్లీ టికెట్లు ఇచ్చారు, పార్లమెంట్ టికెట్లు ఇచ్చారు, జనసేనకు గతం కంటే కూడా ఎక్కువ సీట్లు ఇచ్చారు. అంటే టీడీపీ జనరల్గానే బలంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో చాలా త్యాగాలు చేసి ఆ సీట్లను, అసెంబ్లీ సీట్లను, పార్లమెంట్ సీట్లు, అంటే ఏదో రకంగా ఈసారి కనుక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారులకు రాకపోతే అక్కడ రాజకీయంగా, వ్యక్తిగతంగా వాళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకోండి, చంద్రబాబు దృష్టిలో పెట్టుకోండి, లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, ఈ 3 అంశాలను బేస్ చేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 పార్టీలకి ఏంటంటే లైఫ్ అండ్ డెత్ సమస్య కింద క్రియేట్ చేయడం వల్ల ఇవాళ మీకు చూడండి, ఎక్కడికి పోయినా సరే ఏదో రకంగా అది భయపెట్టడమా,
గొడవ చేయటమా, ఘర్షణ పడటమా, కొట్లాడటమా, రాళ్ళు వేసుకోవటమా, రిగ్గింగ్ చేయటమా, పోలింగ్ బూత్లోకి పోయి తలుపులు వేసుకోవటమా, ఏదో రకంగా ఒక హడావుడి చేయటానికి చాలా చోట్ల అంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని చెప్పి ఒక 6 నియోజకవర్గాలు చెప్పారు. 175లో 6 కూడా మన్యం ఏరియా, ఇట్లా కోల్ బెల్ట్ ఉండే ఏరియా. కానీ అక్కడ దాదాపు ప్రశాంతంగానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. చాలామంది కొండ కోణంలో నుంచి కూడా వచ్చి తమ ఓటుకు వినియోగించుకున్నారు. కానీ విశాఖ లాంటి నగరాల్లో ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా ఉందో విశాఖలో కూడా ఎవరు కూడా ఓటు వేయడానికి అంత ఆసక్తి చూపలేదు. దాదాపు 40% కూడా తాకలేదు విశాఖ నియోజకవర్గం సంబంధించి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు. టోటల్గా చూస్తుంటే ఒక గొడవలు అయితే లాస్ట్ ఇంకా ఎక్కువ జరిగాయేమో అనిపిస్తోంది. అంటే కొట్లాట్లు 2 పార్టీల మధ్య ఎక్కువగా. దానికి కారణం ఏంటంటే ఈసారి అక్కడి నుంచి వచ్చిన ప్రెషర్ కూడా అట్లా ఉంది, పార్టీల నుంచి వచ్చిన ప్రెషర్ కూడా అట్లా ఉంది. మెయిన్గా ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేస్తారు. కార్యకర్తలు కొట్టుకునేవాళ్ళు. మీకు దాదాపు 50-60 మందిని జగన్ గారు సిట్టింగ్లో మార్చి టికెట్లు ఇచ్చారు. ఇటు టీడీపీ కూడా పొత్తులో చాలా త్యాగాలు చేసి కొత్త వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో జనం మీద ఎలాంటి పార్టీ నాయకత్వం మీద, క్యాడర్ మీద కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళ మీద ఒత్తిడి అవుతుందంటే నువ్వు గెలిచి రాకపోతే పని అయిపోద్దిరా అనే పరిస్థితిలో. కృష్ణ గారు మీరు చెప్తున్నట్టుగా దాదాపు 2.5 కోట్ల మంది మనకు అంతున్న సమాచారం ఇంకా దాటి ఉండొచ్చేమో తమ ఓటుకు వినియోగించుకున్నారు. మీరు చెప్తున్నట్టుగా రూరల్లో ఎక్కువ మంది యువత అయితేమి, వృద్ధులు, మహిళలు ఓటు వేయడానికి ఉదయం నుంచి బారులు తీరారు. దీన్ని ఏ విధంగా అర్థం చేస్తే దేనికి సంకేతం? మీరు చెప్తున్న బెనిఫిషియర్స్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఏకైక అంశము సంక్షేమం. ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉందో దీంట్లో ఆయన 45 ఏళ్ళ మహిళలకు కూడా పెన్షన్స్ ఇవ్వటం, మిగతా రకరకాల స్కీమ్స్ పెట్టి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తారీఖు నాడు పొద్దున్నే వెళ్ళి పెన్షన్స్ ఇవ్వటం, రేషన్ వ్యవస్థనంతా కూడా ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వటం, ఇట్లా కొన్ని సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకొని నేను మీకు సంక్షేమం చేస్తున్నా కనుక మీరు నాకు ఓటేయాలనే పద్ధతిలో ఆయన దాన్ని నమ్ముకున్నారు. పైగా ఆయన ఇంకొక నేరేషన్ ఏం చెప్తారంటే నేను చంద్రబాబు లాగా హామీలు ఇవ్వను, చేయలేని హామీలు నేను ఇవ్వను, నేను ఏం చేస్తున్నా చెప్తా, మీరు నమ్మితే ఓటేయండి లేకపోతే లేదన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఓపెన్గా చెప్పి దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే మీకు రూరల్ పీపుల్, మీరు ఒక వైజాగ్ చూశారు, మనం ఇంకా అదర్ టౌన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిజంగా అర్బన్ ఓటింగ్ ఎంత తగ్గింది, రూరల్ ఓటింగ్ ఎంత తగ్గింది అనేది మనం ఒక అంచనాకు వస్తాయి. అయితే మిగతా టౌన్స్లలో ఎలా ఉంది, ఇప్పుడు వైజాగ్ అనేది సిటీ, టౌన్స్లలో కూడా ఎలా ఉంది, టౌన్ పీపుల్ బయటకు వచ్చారా లేదనేది కూడా మనకు తేలితే కనుక కేవలం రూరల్ పీపుల్ ఓటింగ్ పర్సెంటేజ్ 65 to 70 కనుక దాటింది అనుకోండి, అందులో బెనిఫిషియర్స్ కనుక ఎక్కువ మంది రోడ్ల మీదకి వస్తారు, వాళ్ళు లాయాలిటీ కనుక ప్రదర్శిస్తే అది జగన్ వైపుకు ఉండే అవకాశం ఉంటుంది అనేది ఒక నేరేషన్ నడుస్తుంది. ఈ అర్బన్ ఓటర్లు ఎండకు వానకు తట్టుకోలేక ఎట్లాగూ బయటికి రారు, వీళ్ళు ఓటేయరు అనేది. ఎందుకంటే నేను లాస్ట్ 15 రోజుల నుంచి ఆంధ్రాలో తిరుగుతున్నా. నేను 2 days బ్యాక్ హైదరాబాద్కి వచ్చిన. మేము తిరిగిన 15 రోజులు కూడా జనం ఏంటంటే ఎంతో కొంత లబ్ధి పొందిన కనుక లాయాలిటీ చూపించాలనే పర్సెప్షన్ ఒకటి ఉంటే, ఈయన వల్ల ఈ రాష్ట్రానికి ఏం జరగలేదు, ఈయన ఇంటికి పంపాలనే పర్సెప్షన్ మరోవైపు అయితే ఇందులో ఎవడు అర్బన్ వైపు ఉన్న వాళ్ళందరూ టీడీపీకి ఓటేస్తారనో, రూరల్ ఉన్నందరూ వైసీపీకి ఓటేస్తారనో ఒక నేరేషన్ కూడా పికప్ చేస్తూ వచ్చారు. కానీ ఇవాళ మరి ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంది, మొత్తం గంపగుత్తగా ఎన్ఆర్ఐలు అందరూ ఇక్కడే దిగేసి మనిషి 10 మంది ఓట్లు వేయించాలని ఒక మరి ఎన్ఆర్ఐలు ఒక టీడీపీకే ఉంటారా వైసీపీకి ఉంటారా అంటే 2 పార్టీలకు ఉంటారు. అందుకే నిన్న నుంచి ఒక కామెడీ నడుస్తుంది, విజయవాడకు పోయిన వెహికల్స్ అన్ని చంద్రబాబు కోటేస్తారు, కర్నూలు వైపు పోయిన వెహికల్స్ అన్ని జగన్ కోటేస్తారు అనేది ఒక నేరేషన్ నడుస్తుంది, నిన్న నుంచి నడుస్తుంది. అంటే నేను టోల్ గేట్ల కాడ చాలా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వస్తున్న జోక్స్ ఏంటంటే 14 లక్షల మందిలో 10 లక్షల మంది జగన్ చంద్రబాబు కోటేస్తే 4 లక్షల మంది జగన్ కోటేస్తే ఒక నేరేషన్ నడుస్తుంది. అంటే కర్నూలు వైపు పోయే వాళ్ళందరూ జగన్ కోటేసినట్టు, విజయవాడ, తిరుపతి, శ్రీకాకుళం వైపు పోయే వాళ్ళు చంద్రబాబు కోటేసినట్లే ఒక నేరేషన్ నడుస్తుంది. అందుకనే ఈ సిచ్యువేషన్ ఏంటంటే మన పోలింగ్ పర్సెంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం దాదాపు 79.65-69 దాకా అయింది, అంటే 80 వేసుకుందాం. ఈసారి మరి ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఇది వస్తే ఒక టైప్ ఆఫ్ పోలింగ్ జరగాలి. ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ పోతుంది అనే విషయంలో ఇప్పటివరకైతే ఒక సైంటిఫికల్ నేరేషన్ అయితే ఎప్పుడు కూడా ఆ బిల్డప్ అయ్యి లేదు ఇప్పటివరకు. రైట్. ఇక తెలంగాణ పరిస్థితి ఏంటంటే ఏమంటారు? తెలంగాణలో 17 పార్లమెంట్ కానీ కంటోన్మెంట్ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది, 40% దాటలేదు అక్కడ కూడా. మెయిన్గా హైదరాబాద్, మల్కాజిగిరి కానీ సికింద్రాబాద్ ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా తక్కువ పోలింగ్ శాతం కనిపిస్తుంది. సరే, ఇవి పక్కన పెడితే మిగతా చోట్ల చాలా పోలింగ్ శాతం పెరిగింది. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే మీకు ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే మనకి మెయిన్ ప్లేయర్స్ కాంగ్రెస్
వర్సెస్ బీజేపీ అయింది. బీఆర్ఎస్ అల్టిమేట్గా చాలా చోట్ల థర్డ్ ప్లేస్ పోయింది, ఎక్కడో దగ్గర సెకండ్ ప్లేస్ వస్తుంది. మనం తెలంగాణలో తిరిగినప్పుడు కూడా మనకు ఈవెన్ దో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అనేది అందరు ఫిక్స్ అయిన విషయం. కాకపోతే బీజేపీకి ఎందుకు ఇక్కడ పెరుగుతుందంటే ఈ మధ్య కాలంలో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు కానీ అర్బన్ ఓటింగ్ యాడ్ అయిన నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది అనేది ఒక నేరేషన్ ఉన్నది. అయితే ఈ మన తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ బీజేపీ ఎంత నెక్ టు నెక్ ఫైట్లోకి వచ్చాయంటే రేపు ఎవరికన్నా ఒకరికి ఒకటో రెండో సీట్లు అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు, ఒకరి మీద ఒకరికి అనే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అసలు ఒక దశలో బీజేపీకి 10కి పైగా డబుల్ డిజిట్ దాడతామన్న ప్రచారం కూడా జరుగుతుంది. సేమ్ కాంగ్రెస్ కూడా చెప్తుంది మేము డబుల్ డిజిట్ దాడతామని. ఇట్లా అందరు డబుల్ డిజిట్ దాటితే పార్లమెంట్ సీట్లు 17 సరిపో, 37 ఉంటే తప్ప సరిపోవు. కానీ వాస్తవాన్ని సిచ్యువేషన్ అంటే ఈ రోజు జరిగిన పోలింగ్ పర్సెంట్ చూస్తే మీరు ఒక్కసారి అర్బన్ ఓటింగ్లో హైదరాబాద్ వరకు వస్తే ఈసారి మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఈ మరి ఆంధ్రకు తరలి వెళ్ళిన 14 లక్షల ఓటర్లు మరి ఇక్కడ కూడా పార్లమెంట్కి వేయాల్సిన వాళ్ళేనా? 2 చోట్ల ఓట్లు ఉండొచ్చు కదా ఓటింగ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రిని డిసైడ్ చేయాలి కనుక ఇక్కడ ఎంపీ కంటే కూడా అక్కడ ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ అని తరలింపు కూడా అంతే చాలా కీన్ అబ్జర్వేషన్లో తీసుకుపోయారు జనాలు. ఇక్కడ నుంచి వెహికల్స్ పెట్టడం కానీ బస్సుల్లో ముందే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇచ్చి పిలిపించుకోవటం కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా జరిగింది. ఎందుకంటే అక్కడ సీఎం కావాలి, పీఎం ఎవరైతారు అనేది ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏం సంబంధం లేని విషయం. అక్కడ ముఖ్యమంత్రికి లింక్ ఉంది కనుక ఖచ్చితంగా ఇవాళ అర్బన్లోంచి హైదరాబాద్ నుంచి పోయిన ఓటర్లలో మెజారిటీ పార్లమెంట్కి ఓటేయాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే జనరల్గానే మన దగ్గర ఏ ఓటర్ ఎక్కడ ఉంటేనే హైదరాబాద్ అర్బన్లో ఓటింగ్ జరుగుతలేదు, మన తెలంగాణలో కూడా. అట్లాంటప్పుడు ఈ పరిస్థితిలో 10-12 లక్షల మంది వెళ్ళిపోయారు అంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అర్బన్ నియోజకవర్గాలన్నింటి మీద కూడా మీకు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మీకు ప్రభావం పడుతుంది. సో ముఖ్యంగా హైదరాబాద్ ఆనుకున్న పార్లమెంటు స్థానాల్లో చేవెళ్ళ కానీ ఇటు మనకి సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ ఈ 3 చోట్ల ఖచ్చితమైన ప్రభావం కనపడుతుంది. సో జనరల్గానే సిటీలలో ఓటర్లు బయటికి రావడం వరుసగా 3 రోజులు సెలవులు ఇవ్వడం అనేది కూడా ఒక శుక్రవారం నుంచి మొదలు పెడితే శని 3 రోజులు. ఇది కూడా కొంతమంది ప్రయాణాలు పెట్టుకోవటం, సమ్మర్ వెకేషన్, ఇట్లా రకరకాలుగా మీరు ఒక కారణం అని చెప్పలేము. ఎంత ఎలక్షన్ కమిషన్ ట్రై చేసినా అర్బన్ ఓటర్లు మాత్రం అయితే దీని మీద ఒక చర్చ కూడా జరుగుతుంది. అసలు ఏదో ఒక కంపల్షన్ పెట్టకపోతే ఓటింగ్ పెరిగే లేరు వాళ్ళు. ఇది ఎవరైనా అయితే చేస్తారు. మిగతా కనీసం నేను నిన్న చదివిన ప్రకారం 8 దేశాల్లో ఓటు వేయకపోతే ఏదో ఒకటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలన్నా కోత పెడతారు, సంక్షేమ పథకాలన్నా కోత పెడుతున్నారు, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు ఓటు వేయకపోతే. ఆ మ్యాండేటరీ ఆ కంపల్షన్ రాకపోతే మన ఏ రోజు కూడా ఈ మనకి ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఎవరు రాలేదో తెలిసిపోతుంది. ఆధార్కి దీనికి లింక్ చేసినప్పుడు ఎవరెవరు ఓటేసారు లేదని తెలుసుకున్నప్పుడు తర్వాత నుంచి వాళ్ళకి రకరకాల ఆంక్షలు పెట్టవచ్చు. అలా చేస్తే తప్ప ఈ ఓటు పెరిగే అవకాశం కూడా మనకు అర్బన్స్లో కనపడతలేదు. రైట్. మొత్తం మీద చూస్తుంటే పార్టీలు ఏ విధంగా తెలంగాణ గారి ఆంధ్రాలో మీరు గమనించుంటారు, ఎవరు ఎక్కువ ప్రచారం చేశారు, ఆ ఉత్సాహం ఎవరిలో ఎక్కువ కనిపించింది అంటే ఒక భయం కూడా ఉంది కొంతమందిలో, అది మీరు ఎక్కడ చూశారు? అంటే ఒకటి ఈ రోజుల్లో ఏ పార్టీ పెట్టిన సభ అయినా సక్సెస్ అవుతుంది, అది జనాభా వస్తారు. దాన్ని రావటం వెనకాల ఒక ఫార్మేట్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ మాత్రం ఏ సభ కూడా ఫెయిల్ కాకుండా చూసుకుంటారు. సిద్ధం మేమంతా సిద్ధం, ఇంకా దానికి అన్ని రకాల సిద్ధం చేశారు. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్లో అన్ని రకాల సిద్ధంగా ఉన్నాకనే సభలు పెట్టుకున్నారు. సో అది అధికార పార్టీ ఉండటం, మొబిలైజేషన్ చేయగలగటం, జనాలకి పైసలు ఇచ్చి తీసుకురావటం, ఇది మీరు ఏ పార్టీ అయినా జనరల్గా చేస్తుంది. వైసీపీ పక్కడబందీగా చేసింది. అందుకే మీకు వైసీపీ సభలు ఏది కూడా జనం లేక ఫెయిల్ అయినట్టుగానో ఏది మీకు కనిపించదు. ఇక్కడ ఈవెన్ తెలంగాణలో కూడా బీజేపీకి జనం వచ్చారు, కాంగ్రెస్కు జనం వచ్చారు, టీఆర్ఎస్కి కూడా జనం వచ్చారు. అట్లా జనం రాకపోవడం అనేది సమస్య లేదు. అయితే ఏ పార్టీకి జనం వచ్చినా సభలు సక్సెస్ అయినంత మాత్రాన, పార్టీలు ప్రచారం చేసినంత మాత్రాన ఈ ఓటు ఎడిపోద్ది అనే విషయంలో మాత్రం కన్ఫ్యూజన్. ఎందుకంటే మీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి చేసిన మీటింగ్లు కానీ వైసీపీ చేసిన మీటింగ్లు కానీ మీకు ఎక్కడ కూడా అయ్యో వీళ్ళు ఇక్కడ జనం లేక ఆగిపోయిందో లేదా అనే సమస్య లేదు. అలాంటి పరిస్థితులు ఏంటంటే జనం కూడా ఓటు మీటింగ్ పిలుస్తున్నారు, పోతున్నాము, మీటింగ్ తర్వాత మన డెసిషన్ మనదే కదా, మీటింగ్ పోవటం వల్ల వచ్చే నష్టమేం లేదు కదా అనే పద్ధతుల్లో ఎంతో కొంత అమౌంట్ కూడా వస్తుంది, ఏదో చిన్న చిన్న తాయిలాలు వస్తాయి కనుక పోతున్నారు. సో అందుకనే రాజకీయ పార్టీలు ప్రచారం విషయంలో ముఖ్యంగా సోషల్ మీడియాని 2 పార్టీలు కూడా బాగా వాడాయి. ఒక ఫేక్ వీడియో చంద్రబాబు గారు మైనార్టీల గురించి మాట్లాడింది సగం కట్ చేసి ఏఎన్ఐ ఇంటర్వ్యూని చూపించారు. అంటే మీకు నిన్న ఒక ఎన్నికల వ్యూహకర్త వచ్చి హైదరాబాద్లో జగన్ ఓడిపోతున్నాడు చెప్పిపోయాడు. అంటే ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు అంటే
సోషల్ మీడియాని వాడుతున్నారు, ఏఐని ఎక్కువ వాడుతున్నారు. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎప్పుడు మనం మాట్లాడినో లేదో గుర్తులేని అంశాలన్నీ కూడా బయటికన్నా తీసుకొస్తున్నారు, దాన్ని మ్యాజిక్ అన్న చేస్తున్నారు, రేటింగ్ అన్న చేస్తున్నారు. సో ఇదొక పార్ట్. అయితే నేను బాగా గమనించే అంశం ఏంటంటే జనరల్గానే అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారాన్ని రాజకీయ పార్టీలు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే మీకు 7 నియోజకవర్గాలు, ఒక్కొక్క దాంట్లో 2 లక్షలు వేసుకున్నా 14 నుంచి 15-16 లక్షల ఓటర్లని 1-to-1 కలవటం అనేది అయితే అసాధ్యం. ఇంపాసిబుల్. అది ఏ అభ్యర్థి కూడా, ఏ పార్టీ అభ్యర్థి కూడా మొత్తం నియోజకవర్గం తిరిగే పరిస్థితి లేదు. మేము తిరిగినంత చోట కూడా ఒకటో రెండో ఆర్ఆర్ వెహికల్స్ అక్కడక్కడ మెయిన్ మండల హెడ్ క్వార్టర్లలో వెహికల్స్ తిరుగుతున్నాయి తప్ప పెద్ద పెద్ద సభలు ఒక 3 నియోజకవర్గాలు కలిపి ఒక దగ్గర ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకోవటం, ఒకళ్ళు 4-5 నియోజకవర్గాలకు ఒక బహిరంగ సభ పెట్టుకొని దాంతో మమ అనిపించారు తప్ప ఖచ్చితంగా ఓటర్ టు ఓటర్ పోయి కాన్వాసింగ్ లేదు. ఎందుకంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇట్లా తిరిగినందుకే ఒక పార్లమెంట్కి 50 నుంచి 60 కోట్లు నార్మల్గా అవుతుంది. ఏది ఇంకా ఓటుకి పైసలు ఇవ్వకముందే జస్ట్ ఖర్చులకే. మళ్ళీ ఓట్లకు పైసలు ఇవ్వాలంటే మళ్ళీ అదొక ఖర్చు అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు క్యాంపెయిన్ విషయంలో పెద్ద సీరియస్గా లేవు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా కానీ నాకు అదే కనపడ్డది. అంటే పార్లమెంటుని కొంచెం లైట్ తీసుకోవచ్చు తెలంగాణలో, కానీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ప్రచారంలో కూడా పెద్ద సభలే నమ్ముకున్నారు తప్ప, అంటే పార్లమెంట్ కూడా కలిసింది కనుక 2 జాయింట్ చేసుకొని మీటింగులు పెట్టుకొని డోర్ టు డోర్ అభ్యర్థులను పరిచయం చేసుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ రకంగానే ఓవరాల్గా చూసుకున్నారు తప్ప క్యాంపెయిన్ విషయంలో మాత్రం పెద్దగా తెలంగాణలో చూసినంత, ఈవెన్ తెలంగాణలోనే లోక్సభకు అంత క్యాంపెయిన్ జరగట్లేదు. అసెంబ్లీ జరిగిన క్యాంపెయిన్ లోక్సభ జరగట్లేదు. రైట్. మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కొంత పర్యటించడం వల్ల ఓటింగ్ శాతం పెరిగింది, కొంత ఊపు వచ్చింది అంటారు. అది ఎంతవరకు నిజం సార్? ఖచ్చితంగా మీకు ఈ 17 రోజులు కనుక కేసీఆర్ గారు బస్సు యాత్ర చేయకపోతే చాలా చోట్ల బీఆర్ఎస్కి డిపాజిట్ పోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఒకవైపు పార్టీ ఎంపీ టికెట్లు ఇచ్చిన వాళ్ళు పోయి పక్క పార్టీలో చేరి అక్కడ టికెట్ తెచ్చుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీలు 6 పోయారు వేరే పార్టీలోకి పోయి అక్కడ ఎంపీలుగా పోటీ చేస్తారు. రికార్డ్ అసలు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ కొంతమంది పోయారు, కాంగ్రెస్ కొంతమంది పోయారు. ఇంకా పార్టీ ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికలకు కనుక కేసీఆర్ ఇంట్లోంచో ఫామ్ హౌస్ నుంచో కదలకుండా ఉంటే ఇంకా ఏం లేదు. మీరు రేపు జరగబోయేది కూడా అదే. అల్టిమేట్గా టీఆర్ఎస్ లోక్సభ అసెంబ్లీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో కలుపుకోవడం తప్ప వేరే పరిస్థితి ఏం కనపట్లేదు. ఇప్పుడు కేసీఆర్ తిరగడం వల్ల ఏమైందంటే కొద్ది రోజులు జంపింగ్లు ఆగిపోయినాయి. ఆ పార్టీకి ఈ పార్టీకి పక్క చూపులు చూసేది ఫస్ట్ ఆగిపోయింది. ఓటేటేస్తారనేది పక్కన పెట్టండి, ఇమీడియట్గా అయితే ఆగిపోయింది. ఆ ఆగిపోయిన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ వచ్చినప్పుడు ర్యాలీ అవుతున్నారు, కింది స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా కొంత డైలమా ఉంది. అసలు మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం? కేసీఆర్, ఎందుకంటే కాంగ్రెస్ ఒక విమర్శ చేస్తుంది, 5 ఎంపీలను గెలిపించే బాధ్యత కేసీఆర్కి ఇచ్చింది, బీజేపీ టాస్క్ ఇచ్చిందని. సేమ్ కేసీఆర్ చెప్తుండే 5 గెలిపేయడానికి బీజేపీ రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చిందని చెప్తున్నాడు. సో కేసీఆర్ అనేవాడు వ్యక్తి ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఒకసారి యాత్ర చేపట్టడం వల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ కూడా ప్రజలు ర్యాలీ అవుతున్నారు, కార్యకర్తలు ర్యాలీ అవుతున్నారు. ఓహో మనకు అధికారం పోయింది కానీ మళ్ళీ మనకు వస్తామనే ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం. ఆయన ప్రెస్ మీట్లలో కూడా ఏం చెప్తున్నారంటే అసలు ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనమే గెలిచి సీఎం కాబోతున్నాం, అధికారం రాబోతుందని చెప్తాను. దీనివల్ల ఏమైందంటే సడన్గా బీఆర్ఎస్ శ్రేణులు ఓకే మనకు నాయకుడు ఉన్నాడు, ఇమ్మీడియట్గా మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితిలోకి రావడం వల్ల మీకు సడన్గా ఏమైందంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్న సిచ్యుయేషన్ చాలా చోట్ల త్రిముఖ పోటీ అయింది. బీఆర్ఎస్ కూడా ఫీల్డ్లోకి వచ్చింది. సో దానివల్ల మీకు ఇప్పుడు అంతకుముందు ఈజీగా పలానా గెలవగల చెప్పగలిగిన పరిస్థితి నుంచి ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్లోకి పడ్డాయి. చాలా పక్క 17 నియోజకవర్గాల్లో సగం నియోజకవర్గాలు ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్లో పడ్డాయి. సో ట్రయాంగిల్ అయిపోయింది సడన్గా. సో దానివల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనేది ఓటు శాతం పెరుగుతుంది. ఇంకా హైదరాబాద్ ఎట్లా సార్? మాధవీలత గారి మనం చూస్తున్నాం, ఆమె ఏ విధంగా తిరుగుతోంది. ఇప్పుడు కూడా ఆమె హడావుడి చేస్తూ ఉన్నారు. హైదరాబాదు ఇంతకుముందు ఫిక్స్డ్గా ఉండేది కానీ ఓవైసీ గట్టి పోటీ ఇచ్చినట్టే భావించవచ్చా మాధవీలత గారు? ఖచ్చితంగా మీరు 2-3 అంశాలను క్లియర్గా చూడండి. ఈసారి ఓవైసీ కూడా భయపడ్డానికి ఒక 3 రీజనల్స్ కనపడుతుంది. ఒకటి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎంఐఎం 2 అసెంబ్లీ సీట్లలో చాలా లాస్ట్ మినిట్లో చాలా తక్కువ మార్జిన్తో గెలిచింది. 800 ఓట్లతో గెలిచింది ఒక చోట. అంటే ఎంఐఎంకి గంపగుత్తగా మైనార్టీలు కూడా ఓటేయట్లేదు, ముస్లిం మైనార్టీలు అనేది మనకు క్లియర్ కట్ కనపడుతుంది. మీకు 7 అసెంబ్లీ సీట్లు వాళ్ళు 7 నుంచి ఈసారి 8కో 10కో పెరుగుతారు అనుకున్న వాళ్ళు అలా ఉన్న 7ని కాపాడుకోవడానికి నానా కష్టపడ్డారు మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. వేరే మీకు ఆ పార్లమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఏం చేశారు, ఎంబీటీని విత్డ్రా చేయించుకోగలిగారు.
ఎంబీటీ అనేది పోటీలో ఉంటే ముస్లిం ఓట్ల చీలికి వస్తాయి, హిందువుల ఓట్లు పెరిగితే కనుక అది చాలా నష్టమైద్దని ఎంబీటీతోని చేసుకోవాలి. 2, కాంగ్రెస్కి మిగతా చోట్ల మద్దతు ప్రకటించారు, ఒక్క హైదరాబాద్లో తప్ప. అంటే హైదరాబాద్లో పోటీ చేసిన కాంగ్రెస్ క్యాండిడేట్ డమ్మీ అనే కదా అర్థము. హైదరాబాద్ లోక్సభ నుంచి మిగతా 16 చోట్ల ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందంటే హైదరాబాద్లో ఎంఐఎంకి కాంగ్రెస్ సపోర్ట్ చేయాల్సిందే కదా, వైస్ వర్స చేయాల్సిందే. అంటే అక్కడ డమ్మీ క్యాండిడేటే, అంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్. సో ఆ ఓట్లు వస్తాయి. ఇంకోవైపు అసలు ఫస్ట్ నుంచి ఉన్న విమర్శ బీజేపీకి బీ టీము ఎంఐఎంఏ, ఆయన ఎక్కడ పోతే అక్కడ పోయి పోటీ చేసి మిగతా శత్రువులను ఓడిస్తుంటారని చెప్తారు కదా. ఇవాళ ఇంత మాధవీలత గారు ఇంత చించుకుంటుంటే కూడా అల్టిమేట్గా రేపు బీజేపీ మళ్ళీ ఓవైసీకే సపోర్ట్ చేద్దన్న నేరేషన్ కూడా నడుస్తూనే ఉంది. సో కాకపోతే ఏంటంటే ఒకటి కొత్తగా బిల్డ్ అయింది ఏంటంటే ఎస్ మనం ఓవైసీని ఎదిరించగలము అనే కాన్ఫిడెన్స్ని మాధవీలత గారు బిల్డ్ చేశారు. అంటే ఓవైసీకి భయపడాల్సిన అవసరం లేదు, ఎంఐఎంకి గుడ్డిగా ఇక మన వాళ్ళు సర్వేలు ఎవరు చేసినా హైదరాబాద్ పక్కన పెట్టి మిగతా 16 గురించే మాట్లాడతారు. అట్లాంటి పరిస్థితి అక్కర్లేదు. ఇది కూడా మనకు గ్రౌండ్ ఉంది, ఇక్కడ మనం పని చేస్తే వర్కౌట్ అవుతుంది, లేదు మనం భయపెట్టగలము. మనం ఏదో ఒకటి ఇక్కడ అంటే ఇవాళ ఓవైసీ అనే వ్యక్తి సడన్గా హిందువులతో ఫోటోలు దిగటం, హిందువుల పెళ్ళిళ్ళకి రావటం, హిందువులతో సెల్ఫీలు దిగటం అనేది కొత్తగా స్టార్ట్ చేసింది, ఇంతకుముందు లేదు. చేంజ్ కనిపించింది. అంటే ఎందుకైనా రిస్క్ తీసుకోవాలి. అసలు నేను లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే విన్నది ఏంటంటే ఓవైసీ తెలుగు నేర్చుకుంటున్నాడు. అంటే ఈ ఉర్దూలో మాట్లాడితే ఈ హిందువులకు అర్థం కావట్లేదని తెలుగులో మాట్లాడాలి, నా వాయిస్ కరెక్ట్గా తెలుగులో వినిపించి తప్ప నేను ఎంత డెమోక్రటికో తెలియదు వాళ్ళకనేది ఆయన ఒక నేరేషన్ చెప్తుంటాడు. పేరుకు మాది ముస్లిం లేదు ఎంఐఎం పార్టీ అంటారు, కానీ నేను కూడా డెమోక్రటిక్ వ్యక్తినే, అంత మత పిచ్చేం నాకు లేదని నా హిందీ ఇంటర్వ్యూలో చెప్తుంటాడు. అది తెలుగులో పోతలేదు కదా, దానికోసం ఆయన తెలుగులో మాట్లాడాలని నేర్చుకుంటున్నాను. తెలుగు ఒక ట్యూటర్ని పెట్టుకొని నేర్చుకుంటున్నాను నాకు తెలిసిన సమాచారం. సో అలాంటి సిచ్యువేషన్లో మాధవీలత గారు వచ్చి అయితే కొన్ని ఆమె ఇవాళ నకాబ్ తీసి కొందరు చెక్ చేసి అది కేసు అయింది. అరవింద్ ఆల్సో సేమ్. అంతకుముందు ఈవెన్ మసీదు వైపు బాణం పెట్టినట్టుగా ఒక పోజ్ ఇచ్చింది ఎలక్షన్ ప్రచారం. ఇవి ఏంటంటే ఇద్దరు కూడా ఒకరు హిందూ మతాన్ని ఒకరు ముస్లిం మతాన్ని రెచ్చగొట్టడం తప్ప జనానికి ఉపయోగపడే పనులు ఇద్దరు చెప్పట్లేదు. ఓల్డ్ సిటీకి ఏం చేస్తావు అనే విషయంలో ఇద్దరి దగ్గర ఎజెండా లేనట్టే కనపడుతుంది. నిన్ను నేను రెచ్చగొడతా, నువ్వు నన్ను రెచ్చగొట్టు, ఇద్దరం కలిసి ఏదో సోషల్ మీడియా అంతే దీంతో ఏం అయ్యేది లేదు. వీళ్ళిద్దరు కూడా డేంజరే ఈ సమాజానికి, ఒక డెమోక్రాటిక్ సమాజానికి వీళ్ళిద్దరు వైఖరులు కూడా డేంజరే. వాళ్ళు 15 సెకండ్లు 1 నిమిషం గంటిస్తాము, ఏం చేస్తారో చూడండి అని ఆయన రెచ్చగొట్టడం, మాకు 15 సెకండ్లు చాలని ఏమో రెచ్చగొట్టడం, ఈ రెండు దేనికి ఉపయోగపడుతుంది? ఓల్డ్ సిటీ ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడే ఒక్క మాటను ఇప్పటివరకు వీళ్ళు చెప్పలేదు. అంటే ఏంటంటే ప్రజల మీద ప్రేమ లేదు, రాజకీయం మీద ప్రేమ ఉంది, సీట్ల మీద ప్రేమ ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమైంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తున్నట్టు ఇంతకుముందు క్యాండిడేట్లను మార్చడం ఇదంతా మనం చూసాం. ఇది ఆయనకి కలిసి వస్తుందని భావించవచ్చు, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందంటారు? ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే తెలంగాణలో అభ్యర్థులు మార్చకపోవడం వల్ల కేసీఆర్ నష్టపోయిన అనేది ఎప్పుడైతే నేరేషన్ ఒకటి బిల్ అయిందో, ఎలక్షన్ విమర్శ మన ఎప్పుడైతే సమీక్షలు జరిగినాయి కదా, తెలంగాణ ఫలితాల మీద సమీక్ష జరిగినప్పుడు కేవలం అభ్యర్థులు మార్చకపోవడం వల్లనే కేసీఆర్ నష్టపోయింది అనేది ఒక నేరేషన్ బిల్ అయింది. ఈవెన్ దో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిశాడు కూడా. వచ్చి కలిసిన తర్వాత అంతకుముందు 10 మందిని మార్చినాడు, ఆ తర్వాత 50 మందిని మార్చాడు కేసీఆర్ని కలిసి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి కొన్ని డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నాడు, ముఖ్యంగా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చాడు. ఆయన ఏదైతే నియోజకవర్గం మనకు తెలంగాణలో బీసీ ఉద్యమానికి ఉన్న ఆర్ కృష్ణని తీసుకుపోయి ఆంధ్రాలో రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఈవెన్ యాదవులకు టికెట్లు ఇచ్చాడు, ఇతర సామాజిక బీసీ సామాజిక కాపులకు టికెట్లు ఇచ్చాడు. అంటే ఆయన ఓవరాల్గా ఓసీలను చాలా వరకు పక్కన పెట్టాడు. ముఖ్యంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కమ్మోళ్ళని రెడ్డిలను తీసేయగలిగినంత సాహసం చేశాడు ఆయన. చేశారు. మీకు ఆంధ్ర రాజకీయాల్లో కమ్మల్ని పక్కన పెట్టడం అనేది చిన్న విషయం కాదు, కమ్మల్ని పక్క పెట్టి చేయటం అనేది. అలాంటి ఒక సాహసమైన నిర్ణయం కూడా తీశాడు. అంటే నేను జగను నా పార్టీ అనేది నడవాలి తప్ప వాళ్ళు వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండదు అనేది ఆయన ఒక నేరేషన్ తీసుకొచ్చాడు. ఈ రకంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్స్ అన్నీ కూడా ఇది రేపు భవిష్యత్తు రాజకీయాలకి ఒక దిక్సూచిగా నిలవాలంటే ఆయన గెలవాలి. ఎందుకంటే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలను కాదని కనుక మారిస్తే యాంటీ ఇన్కమ్ నుంచి బయటపడవచ్చున్న నేరేషన్ బిల్డప్ కావాలంటే ఆయన గెలవాలి. ఆయన ఓడిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా చూడాల్సిన అవసరం ఉంది, చూస్తేనే గెలుస్తుంది. సో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. రేపు ఈయన గెలిచినా మనం చరిత్రలో చదువుకుంటాం, ఓడిపోయినా చదువుకుంటాం ఈ విషయాన్ని. కానీ ఆయన 60-70 మందిని మార్చడం, ఎస్సీ ఎస్టీల కంటే అది రిజర్వ్డ్ సీట్లే, ఆయన కొత్తగా ఇచ్చేదేం లేదు. బీసీలకు అంత నమ్మి ఇవ్వటం
ఓసీల మీద, ఎందుకంటే చాలా చోట్ల బీసీలు ఓసీలతో కొట్లాడుతున్నారు అక్కడ. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంతో, కమ్మ సామాజిక వర్గంతో బీసీలు పోటీ పడుతున్నారు. మీరు తెలంగాణలో ఊహకు కూడా అందదు మీకు ఆ విషయం. తెలంగాణలో మీరు ఒక రెడ్డి మీద, ఒక వెల మీద ఒక బీసీ గెలవటం అనేది మీరు ఒకసారి ఊహకు కూడా చూడండి, చాలా గమ్మత్తు. కానీ అదే మీకు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి మళ్ళీ అధికారం రావాలని కోరుకునే వ్యక్తి ఒక ఎక్స్పెరిమెంట్లోకి దిగాడు. ఆ ఎక్స్పెరిమెంట్ కనుక ఆయన అనుకున్న ప్రకారం ప్రజల సంక్షేమానికే, రేపు చంద్రబాబు వస్తే ఇంతకంటే డబల్ ఇస్తా అన్నా కానీ ఇప్పుడున్న ఆయన ఇవి ఇస్తున్నాడు కదా ఈయననే కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఒక నేరేషన్, లేదు ఇంకా బాబు గారు ఇంతకంటే బాగా ఇస్తారట, మంచిగా ఇస్తారేమో చూద్దాం అనుకుంటే ఇంకొక నేరేషన్. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ ల్యాండ్ యాక్ట్ చట్టం ఏదైనా కొంచెం లాస్ట్ మూమెంట్లో దాన్ని అస్త్రంగా తీసుకుంది కూటమి, ఇది ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? నిజంగా ఒక రకంగా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే మీరు జీవితాంతం కష్టపడి 1 ఎకరమో 2 ఎకరాలు మీరు కష్టపడితే దాని మీద మీకు హక్కులు లేవండి, రేపటి నుంచి గవర్నమెంట్ మీకు తనఖా పెట్టేస్తుందంట, మీరు అమ్ముకోలేరు. ఫోటో వేయటం వల్ల కొంత ఫోటో ఒకటే కాదు, మీకు హక్కులే లేవు అనేది. ఇప్పుడు మన గవర్నమెంట్ సంస్థల మీద ఎట్లయితే ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, పవర్ కార్పొరేషన్ అన్నిటి మీద లోన్లు తీసుకొని కాళేశ్వరం కట్టారు. రేపు ఆంధ్రలో ఉన్న మీ భూమి నా భూమి మీద కూడా లోన్ తీసుకొని జీతాలు ఇచ్చారనుకోండి, ఎవరు కట్టాలి రేపు ఆ లోన్లు, ఎవరు తీర్చాలి? ఇది జనానికి ఏమైందంటే ఒక వ్యక్తికి సొంత ఆస్తి అనేది అది సింపుల్గా ఎవరు పంచితే వచ్చింది కాదు. నేను జీవితాంతం 30 ఏళ్ళు ఉద్యోగం చేసి ఒక 100 గజాలు కొనుక్కున్నాండి, ఆ 100 గజాలు నీది కాదురా రేపటి నుంచి అంటే నేను ఎంత ప్రాజెక్టులు కట్టే దగ్గర చూడండి, ముంపు గ్రామాల ప్రజలు ఎందుకు అంత సీరియస్గా ఉంటారంటే వాడి జీవితం వాళ్ళ తండ్రి తాత కాంచి ఆ ఊర్లో ఉంటాడు, నువ్వు సడన్గా వచ్చి ఊరు ఖాళీ చేయమంటే వానికి ఎంత ప్యానిక్ సిచ్యువేషన్లో పోతాడు. సేమ్ మీకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో కూడా కూటమి ఆ విషయాన్ని ముందు పెట్టగలిగింది, చాలా పవర్ఫుల్గా పెట్టగలిగింది. అసలు దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఐడియానే ఇది అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే నిజంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్లు కనుక ఇవే క్లాజెస్ ఉంటాయి. చాలామంది లాయర్లు, అనలిస్టులు కూడా మొత్తం యాక్ట్ని చదివి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో. దీన్ని ఎవరి తగ్గట్టుగా వాళ్ళు ట్విస్ట్ చేయగలుగుతారు కదా, నిజంగా ఒరిజినల్ లైన్ ఎట్లుందనేది సరిగ్గా క్లారిటీ అయితే లేదు. ఆ చట్టంలో, ఆ జీవోలో ఉన్నదాన్ని ఆస్టీజ్గా తర్జుమా చేసుకొని చదువుకుంటే అది ఎటువైపు ఎవరికి పనికి వస్తుందో, ఇప్పుడు 2 వైపులో పనికి రావచ్చు నువ్వు అట్లా. అందుకనే ఖచ్చితంగా ఇది మాత్రం లాస్ట్ 5 డేస్ నుంచి మాత్రం ల్యాండ్ విషయం మాత్రం చాలా ప్యానిక్ క్రియేట్ చేసింది. ఈవెన్ దో లాస్ట్ 10 డేస్ నుంచి కూడా అంతకుముందు జగన్ 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 అన్న వాళ్ళు కూడా ఇంకా జగన్ రాడేమో, కూటమికే వస్తుందేమో, ఎందుకంటే బీజేపీ రావటం వల్ల పెద్దగా మైనస్ ఏమి కాలేదని ఒక నెరేషన్ కొత్తగా బిల్డప్ చేశారు. జనరల్గా ఏంటంటే బీజేపీ యాడ్ కాకముందు కూటమి గెలుస్తుంది అనే నేరేషన్ పక్కా ఉంది. కానీ బీజేపీ యాడ్ అయిన తర్వాత ముస్లింలు దూరం అయ్యారు, మైనార్టీలు దూరం అయ్యారు, ఇంకా వీళ్ళందరూ ఓట్ అయ్యారు అనేది ఒక నేరేషన్ వచ్చింది. సో అందుకనే ఏదేమైనా ఈ లాస్ట్ 10 డేస్లో జనంతో మాట్లాడినప్పుడు వచ్చిన అంశం ఏంటంటే లాయాలిటీ చూపించే వాళ్ళు లాయాలిటీ ఉన్నారు, ప్యానిక్ సిచ్యువేషన్లో ప్యానిక్ ఉన్నారు. కాకపోతే ఈసారి గవర్నమెంట్ చేంజ్ చేద్దాం అన్న మోటివేషన్తో ఎంతమంది ఓటేస్తున్న దాన్ని బట్టి మనకు రిజల్ట్ కనబడుతుంది. ఓకే, ఇంకా వాట్ అబౌట్ షర్మిల సార్? సొంత చెల్లెలకి డిపాజిట్లు రావని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. మీరు ఆ కడప జిల్లాలో మీరు పర్యటించినప్పుడు కానీ అక్కడ ఏమనిపించింది? షర్మిల గారి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటివరకు కాంగ్రెస్కి లాస్ట్ ఎలక్షన్లో డిపాజిట్ తనకు కూడా జీవనమరణ సమస్య. అంటే ఆమెకి కంపల్సరీ ఆడ గెలిస్తేనే ఆమె రాజకీయంగా నిలబడుతున్న అంత పరిస్థితి అయితే ఆమెకేం లేదు. ఎందుకంటే ఆమె సడన్గా పార్టీలో చేరిన 3 రోజులకే అధ్యక్షులు కావడం అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం చూసినాం మనం. అంత తొందరగా ఎవరు కాంగ్రెస్ అధ్యక్షులు కాలేదు. కాకపోతే అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆమెను తీసుకొచ్చి ఒక సొంత కుటుంబం నుంచి ఒక మనిషిని తీసుకురావడం వల్ల రాజకీయంగా అంటే వాళ్ళకి ఈ సంవత్సరం టార్గెట్ కాదు, 2029 ఎన్నికలే కాంగ్రెస్కి టార్గెట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే షర్మిల రావడం వల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఏది కడప పార్లమెంటు వరకు. ఓకే, ఎందుకంటే గెలవటానికైతే అంత స్కోప్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ వల్ల షర్మిలకు ఓట్లు వేయరు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే కాంగ్రెస్ వల్లనే రాష్ట్ర విభజన జరిగింది. వ్యక్తిని చూసి మాత్రం పడతాయి, వ్యక్తిని చూసి కొంత పడతాయి, రాజశేఖర రెడ్డి బిడ్డ అట్లా కొంత పడతాయి. అయితే ఇంకో కొత్త నేరేషన్ ఏం స్టార్ట్ అయిందంటే మధ్యాహ్నం నుంచి అసెంబ్లీకి ఏమో వైసీపీ పార్టీకి వేస్తారు, పార్లమెంట్కి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు కడపలు అనేది చేస్తారు. అదే కనుక నిజంగా బిల్డప్ అయ్యి మధ్యాహ్నం నుంచి కనుక టర్న్అవుట్ అయితే ఆమె బయటపడినా ఆశ్చర్యపోలేదు. కానీ జనరల్ అంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపం ఉంది ఆంధ్రప్రదేశ్. ఇంకా పోలేదు అది. ఈమె కనుక టీడీపీ నుంచి ఉమ్మడిగా పోటీ చేసి ఉంటే ఈమె కూడా కూటమిలో చేరి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది టీడీపీ సింబల్ అయితే కనుక. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమెకి డిపాజిట్ రావడానికి ఛాన్స్ ఉన్నది. చాలా టైట్ ఫైట్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే సేమ్ ఫ్యామిలీ మెంబర్ కనుక ఇద్దరు హోరాహోరీగా పడుతుంది. అయితే ఎంతవరకు
లోకల్ పీపుల్ ఆమెను అంత ఆదరిస్తారు అనేది కూడా చూడాల్సింది. ఇక నెల్లూరు ప్రకాశం జిల్లా ఎంపీ స్థానాలు కూడా చూస్తే మనం ఇక్కడ విజయసాయి రెడ్డి, ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితులు. వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వీళ్ళు కనెక్ట్ అయ్యారు అక్కడ ప్రజలకు? లేదు, వాళ్ళు జనరల్గా అక్కడ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు మళ్ళీ అదే ఏరియాలో పని చేసుకుని, ముఖ్యంగా ఒక 3 నెలల ముందే జగన్ గారు వీళ్ళకి క్లారిటీ ఇవ్వటం, అంటే వీళ్ళిద్దరికైతే టికెట్లు ఎగ్గొడతారనే పరిస్థితి అయితే ఉండదు, లేదు కనుక బాగా సన్నిహితులు కనుక వాళ్ళకు ఇంటర్నల్గా చెప్పటం, బయటికి అనౌన్స్ చేయకపోయినా మీరు పలానా చోట పని చేసుకొని చెప్పడం వల్ల వాళ్ళు కూడా కంటిన్యూస్ వర్క్ చేసుకుంటున్నారు. అయితే పర్టికులర్గా వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ ఉండటము లేదు, వీళ్ళ మీద ఇంకా అదనపు బాధ్యతలు ఉంటాయి. కేవలం వాళ్ళ నియోజకవర్గాలే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా పార్టీ ఎలా ఉందో చూసుకోవాల్సిన ఇప్పుడు చెవిరెడ్డి గారు అనుకోండి, పార్టీకి సంబంధించిన అన్ని సర్వీస్ వ్యవహారాలు ఆయనే చూస్తారు. అవును, ఆయనకండి. అట్లా ఈయన పరిస్థితి కూడా మిగతా నియోజకవర్గాల మీద ఇప్పుడు జగన్ గారు అనుకోండి, ఆయన పులివెందులో పోయి ప్రచారం చేయాలన్నా అట్లాగే ఓటుకి నామినేషన్కి అసలు వీళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే మిగతా ఆయన కూడా సమన్వయం చేసే బాధ్యత ఉంటుంది కనుక ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు అయితే వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే కనిపించింది. రైట్. మిగతా కొన్ని పార్టీలు ఉన్నాయి సార్, జేడీ కానీ ఇటు పాల్ అంటే మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని పార్టీలు వీళ్ళు ఏమైనా ఓట్లు చీల్చే అవకాశం కనిపిస్తుందా? ఇటు ముద్రగడ పద్మనాభ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కానీ, హరిరామ జోగయ్య కానీ, జేడీ లక్ష్మీనారాయణ కానీ, వీళ్ళు ముగ్గురు కాపు సమాజ వర్గం. జేడీ అయితే బలిజ సమాజ వర్గం, వీళ్ళిద్దరు కాపు సమాజం. వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చింది జగనే అనే చర్చ కూడా ఒకటి. ఈవెన్ జేడీ వెనకాల కూడా జగన్ ఉంటాడు. డైరెక్ట్ పార్టీలో జాయిన్ అయితే ములాఖాత్ అంటారని చెప్పి అట్లా కాకుండా బయట నుంచి ఇట్లా కాపు ఓట్లను చీల్చడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపు, కూటమి వైపు పోకుండా ఉండటం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారని జరుగుతుంది. సరే, అది ఎంతవరకు ఒకటి ఆ ప్రచారం అయితే ఉన్నది. కాకపోతే వీళ్ళు ఈ కాపు ఓట్లను ఏ మేరకు, ఇప్పుడు కాపు ఓట్ల పరిస్థితి ఎట్లుందంటే పవన్ కళ్యాణ్ కోసం పనిచేయాలా, కాపులకు అధికారం రాదు కనుక చూడాలా, ఏ రకంగా ఈ కాపు ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పిఠాపురంలో ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ కోసం అన్న ఓటేయాలండి, మిగతా చోట్ల కూటమికి వేస్తారో లేదో పక్కన పెడితే పిఠాపురం వరకు అయితే పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఒక ఎంతైనా మాట్లాడుతున్నారు. కానీ ఆయన కోసం అన్న వేయాలి. మీకు ఇదే గాజువాకలో అప్పుడు రాలేదు, ఈ సిచ్యువేషన్ రాలేదు. ఇక్కడ పిఠాపురంకి వచ్చేసరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్కరినైనా గెలిపించాలనేది. ఇప్పుడు కూటమి పరిస్థితి ఎట్లుందంటే పవన్ కళ్యాణ్ గెలవలేదు అనుకోండి, రేపు సీఎం అనే చర్చే ఉండదు. ఇక అవును, సీఎం సీట్ని షేర్ చేయాలని చర్చ రావాలంటే పవన్ కళ్యాణ్ గెలవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీలో ఉంటేనే సీఎం సీటు అనేది చర్చ జరుగుతుంది. అటువైపు వాళ్ళ ఉన్న నేరేషన్ ఏంటంటే జగన్ చెప్పడం, వైసీపీ నాయకులు చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబే ఓడగొడతాడు, రేపు పోటీ వస్తాడని చెప్పి అని వాళ్ళు మాట్లాడతారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా కాపులు అనేవాళ్ళు 100% జనసేన వైపు కానీ కూటమి వైపు కానీ లేరు. మేము 3 months క్రితం చేసినప్పుడు 37% కాపులు కూటమికి ఓటేస్తామని చెప్పారు. లాస్ట్ 15 రోజులు తిరిగినప్పుడు అది 50% వరకు కనిపించింది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఓవరాల్గానే రేపు కాపులు కూడా ఓసీ కాపున్నారు, బీసీ కాపున్నారు, ఓసీ కాపున్నారు. వీళ్ళందరూ కూడా లేదు కూటమి కావాలి, పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, ముందు జగన్ దింపండి రాబోయే, తర్వాత మన కాపు సంగతి చూసుకుందాం, మన వాటా ఏందో అడుగుదామని అన్నాడు కనుక ఇదే మాటను పట్టుకొని కాపులందరూ ర్యాలీ అయితే కనుక కూటమికి ఖచ్చితంగా అధికారం వస్తుంది. లేదు ఎవరో కమ్మాయిని సీఎం చేయడానికి మనం ఎందుకు ఓట్లు వేయాలని కాపులు కనుక ఫీల్ అయితే కనుక ఖచ్చితంగా రిజల్ట్స్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అంటూ కూడా మొదట్లో ఆయన కొన్ని కామెంట్ చేశారు కదా, వాటిని కూడా మనం తీసుకోవచ్చు ఈ సందర్భంగా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే అసలు అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉందండి. కాపులకి ఇమీడియట్గా సీఎం పదవి రాదన్న విషయం పవన్ కళ్యాణ్ చెప్పారు, తెలుసు. మనం ఇప్పుడు దానికోసం కొట్లాడటం వల్ల లాభం లేదు, శత్రువు బలపడతాడు, శత్రువు బాగుపడతాడని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో అంటే కాపులు ఇప్పుడు సీఎం సీట్ మీద పంచాయతీ కంటే కూడా ముందు జగన్మోహన్ రెడ్డి ఎట్లా దించాలనే విషయంలో ముందు ఫోకస్ పెడతాము. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మంత్రులు తీసుకుంటామా, ఇంకేదైనా తీసుకుంటామా, రాజ్యసభ తీసుకుంటామా, ఏందనేది తర్వాత చూద్దామనే నేరేషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అందుకే సీఎం సీటు గురించి ఎప్పుడు చర్చ వచ్చినా ముందు దాన్ని పక్కన పెట్టండి రాబోయే, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామని ఆయన చెప్పేది కూడా అందుకే అనమాట. ఇప్పుడు సీఎం సీట్ మీద పేచీ పెట్టుకుంటే ఈ మాత్రం పోలరైజేషన్ కూడా జరగదు, అసలు ఎంట్రీ ఉండదు కదా, ఎంట్రీ ఉండదు. సో అందుకనే పవన్ కళ్యాణ్కి చాలా క్లారిటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందో. అది కనుక కాపులు అర్థం చేసుకొని ఓటేస్తే ఒక టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది. లేదు మన కాపులకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అయితే ఇంకో టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది. లాస్ట్ టైం ఇంతమంది వేస్తే వైసీపీకి 155 వచ్చినాయి. మరి ఈసారి నిజంగా వైసీపీకి ఆ 155, 165 వచ్చే పరిస్థితి ఉందా అంటే
కూటమి కూడా గట్టిగానే ఉంది. అంత అవును. ఈజీగా Tough fight వన్ ఇస్తుంది. సైడ్ Yes. వేవ్ అనేది లేదు. వన్ సైడ్ లేదు, వన్ సైడ్ ఎవరికి లేదు, ఈయనకు లేదు ఆయనకు లేదు, వైసీపీకి లేదు టీడీపీకి లేదు. సో అందుకనే 150లు 170లు వచ్చే పరిస్థితి అయితే ఏ పార్టీకి లేదు. ఎవరు వచ్చినా దగ్గరికి వస్తారు, అధికారానికి వచ్చే పార్టీ దగ్గరికి వస్తుంది. 85 పైన 90 నుంచి 110 మధ్యలో ఎవరికన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకరికి 90 వస్తే ఒకరికి 60 వస్తారనేది జనరల్గా ఉన్న నారేషన్ అది. అయితే ఈసారి కొంచెం మనం చాలామంది అనుకుంటున్నారు మంగళగిరి నుంచి లోకేష్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, ఇట్లా కొంతమంది ఎవరైతే దెబ్బతిన్నారు ఈసారి తప్పకుండా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అటు జగన్ నమ్ముకున్న కొంతమంది వ్యక్తులకి ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అంటారు. మీరు ఈ తిరుగుతున్నప్పుడు ఆ ఏరియాల్లో నిజంగా వ్యతిరేకత కనిపించిందా? అంటే ఆ లాంగ్వేజ్ పరంగా కానీ వాళ్ళు చేస్తున్న పనుల వల్ల కానీ? మీకు 3 నెలలకు తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు జగన్కి చంద్రబాబు మధ్యలో పర్సెంటేజ్ 2 నుంచి 3 మధ్యలోనే. మనం మూడ్ ఆఫ్ ద ఏపీ అని ఒక సర్వే చేసినాం ఆఫ్టర్ ఇమీడియట్ తెలంగాణ ఎలక్షన్ తర్వాత. మూడ్ ఆఫ్ ఏపీ అనే సర్వే చేస్తే 2 to 3% తేడా ఉంది కూటమికి. అప్పటికి పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటారని చెప్పారు, ఇవన్నీ జరిగినాయి కనుక బీజేపీ ఎంటర్ కాలేదు అప్పటికి. ఇప్పుడు ఈ రోజుకు మీకు జగన్ పట్ల వ్యతిరేకత ఎన్ని రకాలుగా ఉందంటే అన్ని రకాలుగా ఉంది. చాలా విషయాల్లో నెగిటివే చూపించారు. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, రోడ్లు లేవు, మనుషులను గలవాడు, ఎమ్మెల్యేలకు మంత్రులకే 6 నెలల దాకా దిక్కు లేదు, మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ సంక్షేమం. ఇప్పుడు మన చైనాలో జపాన్లో ఒక సామెత ఉంటుంది, చేపలు పట్టడం నేర్పకుండా చేపలు తినిపించుకుంటా పోతే. విద్యా వైద్యం మీద కనుక మీరు ఖర్చు పెట్టి జనానికి ఉచితం ఇస్తే బాగుంటుంది, కానీ రోజువారీ తినడానికి ఉచితాలు ఇచ్చుకుంటా పోతే రేషన్ బియ్యం ఇచ్చి, చక్కెర ఇచ్చి, పప్పు ఇచ్చి, పాలు ఇస్తే మీ తర్వాత వచ్చినోడు ఇస్తాడో ఇవ్వడు, మీరు 2 రోజులు ఇస్తారు. రోజుకు కూలికి పోతే 800 వచ్చే కాడ 200 ఇస్తాం ఎన్నికల ప్రచార సభ రమ్మంటే ఎవడొస్తాడు? మీరు 800కి మించింది ఇస్తేనే వస్తాడు కదా. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మీరు ఉపాధి కల్పనలో వైపు జనాన్ని యూత్ని తీసుకోపోకుండా ఎంప్లాయీస్ని ఇవాళ ఎంప్లాయీస్ అందరూ ఎందుకు కోపంగా ఉన్నారు జగన్ అంటే? క్లియర్ కట్ కనపడుతుంది, వాళ్ళకి రావాల్సిన ఇవ్వాల్సిన ఇవ్వలేదు అనేది ఇన్ టైంలో జరగలేదు. ఇవాళ యూత్ దగ్గరికి రండి, నాకు ఉద్యోగం కావాలంటే నెలకు 5,000 ఇస్తే ఇంట్లో పండుకోని, నేను చెప్పింది విను, ఏం అలా క్వశ్చన్ లేకు తప్ప ఆలోచనే వద్దు. నేను ఇచ్చిన 5,000 తీసుకొని ఎట్లా బతుకో అంతే తప్ప నాకు నెలకి 50,000 వచ్చే మార్గం ఏది నువ్వు చెప్పే పరిస్థితి లేదు. అంటే అక్కడ ఉపాధి లేదు, ఉపాధి కల్పన లేదు. ఏవో కొన్ని పరిశ్రమలు వచ్చాయన్నారు, అవి పెట్టారు, కొంత ఎక్సర్సైజ్ జరిగింది, కానీ ఏది కూడా ఉపాధి పెంచినట్టు కానీ ఉపాధి వచ్చినట్టు కానీ లేదు. సో అన్ని రకాల విమర్శల మధ్యలో జగన్కున్న పాజిటివ్ అంశం ఏంటంటే, గతంలో గవర్నమెంట్ పనులు జరగాలంటే చాలా లంచాల బెడద ఉండేది ఒకటి. రెండోది అధికారులు చెలాయించటం, ఇంకోటి సామాజిక వర్గాల వారికి కూడా వివక్షత ఉండేది. ఈరోజు ఒక ఆత్మగౌరవం స్వయం అనేది ఒకటి వచ్చేసింది. అంటే ఇలా మీకు ఏదన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి అతనే నింపి మళ్ళీ అతనే సర్టిఫికేట్ తెచ్చి ఇంట్లో ఇచ్చిపోతున్నాడు. దీనివల్ల మీకు ఏమైంది? అధికారుల చుట్టూ తిరిగే బాధ తప్పింది, 2 లంచాల బాధ తప్పింది, మూడోది 1వ తారీఖు పొద్దున్నే వచ్చి డోర్ కొట్టి పెన్షన్ ఇచ్చిపోతున్నారు. రేషన్ బియ్యం మన ఇంటి ముందుకు వచ్చి బండిలో తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. జనం ఏం ఫీల్ అవుతారు? కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఓకే సరే, ఆయన ఏం తిన్నాడో, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో, ఎట్లా తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం అమ్ముతున్నాడో ఏందో అనేది పక్కన పెడతాయి. ఇది సేమ్ నేరేషన్ తెలంగాణలో కూడా ఉంటుంది. కేసీఆర్ ఉన్నంతకాలం దేనికి కొరత లేదు. కేసీఆర్ పోగానే వర్షాలు పోయినాయి, కరెంటు పోయింది, అన్ని పోయినాయి, ఆలోచిస్తున్నారు. ప్రతిదీ సమస్యలా కనబడుతుంది. వాళ్ళు హైదరాబాద్ గ్రామాలలో పోతే కూడా అంతకుముందు 5 నిమిషాలు పోయే కరెంటు ఇప్పుడు అరగంట పోతుంది, గంట పోతుంది, 2 గంటలు పోతుంది. చిన్న వర్షం వస్తే ఇవాళ హైదరాబాద్ అల్లకల్లో అయ్యే పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు ఆ రోజు 9 ఏళ్ళలో జనం ఏం చెప్తారు అంటే, ఓకే ఆయన ఎక్కడి నుంచైనా దేనండి, మనకు టైంకి ఇస్తున్నాడు కదా అని ఒక నేరేషన్ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ప్రజలకి బతకడం నేర్పడం కావాలి, కానీ నెలకింత ఇస్తా, అకౌంట్లో అట్లా వద్దనేది. అది భారతదేశంలో సగం రాష్ట్రాలు ఈ వెల్ఫేర్ మీద నమ్ముకునే ఓట్లు తీసుకుంటున్నాయి. మొన్ననే ఒక సర్వే వచ్చింది, సగం రాష్ట్రాలు నీకేం కావాలో చెప్పబోయి ఇస్తా, నువ్వు నాకు ఓటేసి వెళ్ళిపో, మళ్ళీ క్వశ్చన్ చేయడానికి లేదు. ఇక నువ్వు మళ్ళీ ఎన్నడూ కూడా నాకు ఇది రాలేదు అది రాలేదు అడగడానికి లేదు. నేను ఇచ్చింది తీసుకో, ఓటుకు తీసుకుంటావా, పెన్షన్ తీసుకుంటావా తీసుకో, మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు. ఈ సిచ్యువేషన్ భారతదేశంలో సగం రాష్ట్రాల్లో ఉంది ఈరోజు. ఇది ఎప్పటికైనా డేంజర్, వెరీ బ్యాడ్. అది ఎప్పటికైనా అది దెబ్బతీస్తుంది అది రాష్ట్రాల మధ్య. రైట్, మొత్తం మీద మనం అనుకున్నట్టుగా తెలంగాణలో కూడా కొంత ఏకపక్షంగా కాకుండా మనం ముందుకు మాట్లాడుకున్నట్టుగా బీజేపీ
కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా మేమే ఉంటాం ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అనుకున్నట్టుగా ఉన్నారు. బీఆర్ఎస్ సోదిలోనే ఉండదు అనుకున్నారు, సోదిలోనే ఉండదు. కానీ ఈరోజు మీరు చెప్తున్నట్టుగా అధినేత బయటకు రావటం, బస్సు యాత్రల కొంత పుంజుకుంది పార్టీ అనుకోవచ్చు. ఎన్నో కొన్ని సీట్లు తప్పకుండా వస్తాయి, కొంత పార్టీ పుంజుకుంటుందని ఫైనల్గా అనుకోవచ్చు అంటారు. అంటే వాళ్ళకున్న సరే కేసీఆర్ గారు చెప్పడం మేము 10 నుంచి 12 గెలుస్తామని అన్ని చెప్తున్నారులే కాకపోయినా కానీ ఎస్ కాదు 0 నుంచి 3 అనేది ఒక నెల క్రితం ఉన్న నేరేషన్. ఒక 3 చోట్ల గెలవచ్చు టీఆర్ఎస్ అనేది అనవచ్చు. అదే రోజు రోజుకి ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ బాగా టైట్ ఇవ్వటం వల్ల ఇవాళ కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అనే పరిస్థితికి వచ్చేసరికి ఇంకా బీఆర్ఎస్కి ఎక్కడ ఛాన్స్ ఉంది అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు 0 to 1 hour నన్ను అని ఆయన బీజేపీ గురించి చెప్పాడు కదా, ఆ 1 hour నన్ను ఇప్పుడు టీఆర్ఎస్కి వర్తించేటట్టు కనబడుతుంది. అది కాకపోతే ఏంటంటే ఏదో ఒక మ్యాజిక్ జరిగితే తప్ప కేసీఆర్కి 3 సీట్లు రావటం అనేది కూడా ఆయన చెప్పిన ఆయన ఎన్ని సంఖ్య అని చెప్పొచ్చు. కానీ మీకు ఎట్లా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ ఇక్కడ టీఆర్ఎస్ని గెలిపించి పార్లమెంటుకు పంపాలనే నేరేషన్ ప్రజల్లోకి ఇమీడియట్గా లేదు. ఎందుకంటే మొన్ననే గెలిచిన కాంగ్రెస్ ఉంది. 2 అంశాలు చూస్తారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది కనుక దేశంలో కూడా ఎంపీలను ఇస్తే రేపు ఏదైనా బాగుపడతాం. లేదు కాంగ్రెస్ ఎట్లాగో దేశంలో రాదు, కనీసం బీజేపీకి అయినా ఎంపీలను ఇస్తే వాళ్ళన్నా ఏమైనా ఇస్తారేమో. ఇది తప్ప మధ్యలో కేసీఆర్ గెలిస్తే ఏం చేస్తారు అనే విషయంలో ఎవరి దగ్గర స్టోరీ నేరేషన్ లేదు. అది ఆలోచిస్తున్నారు, ఆ చర్చ ఉంది. అంటే ఉత్తర తెలంగాణ అనుకోవచ్చా, దక్షిణ తెలంగాణ అనుకోవచ్చా, కారు వేగం అంటే మీకు పుంజుకుంది. మెదక్లో క్లియర్ కట్ కనపడుతుంది. కరీంనగర్లో కూడా వినోదరావు గారికి ఛాన్స్ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. నాగర్ కర్నూలులో కూడా కొంచెం ప్రవీణ్ పోటీ ఇచ్చినట్టు కనపడుతుంది. సో అట్లా 2-3 రకాల 3-4 సీట్లలో అట్లాంటి చర్చ అయితే ఈవెన్ వరంగల్లో కూడా అట్లా. వాట్ అబౌట్ బీజేపీ సార్? బీజేపీకి ఎటువైపు కమలం వికసించే అవకాశం ఉంది? ఉత్తరమా దక్షిణమా తెలంగాణలో? బీజేపీ తెలంగాణ చెప్తున్నట్టుగా అర్బన్ రూరల్లో కొంచెం పుంజుకుందా బీజేపీ? అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి స్పష్టమైన తేడా ఎక్కడ కనపడుతుందంటే ఎందుకు అసెంబ్లీకి బీజేపీ ఓటు వేయని వాళ్ళందరూ పార్లమెంట్ దగ్గరికి వచ్చరికి బీజేపీ ఓటేస్తా ఉన్నట్లుగా మాట్లాడుతారు. అవును, ఇది 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 ఏ పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ కంటే బీజేపీ ఒక సీట్ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోద్దనే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉంటారు, ఒకవేళ రాష్ట్రంలో ఎంపీ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగకరమైన పనులు అట్లా ఆలోచిస్తారు. అట్లా ఒకటి ఎందుకో ఫస్ట్ నుంచి కూడా మోడీ ప్రధాని కావాలి, పార్లమెంట్ దగ్గర రాగానే బీజేపీకి ఓటేస్తారు అనే నేరేషన్ ఇప్పుడు కాదు, గడిచిన 6 నెలల నుంచే ఉంది. సో అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్కి ఓటేస్తాం కానీ పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీకి ఓటేస్తాం అనే నేరేషన్ ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు బీజేపీకి చూస్తే మీరు ఒక క్యాండిడేట్ల పేర్లు చదవండి, వీళ్ళు ఓడిపోతారా, వీళ్ళు ఓడిపోయే అవకాశం లేదో అనిపిస్తుంది. ఒక రఘునందన్ రావు, ఒక కొండ విశ్వేశ్వర రెడ్డి, ఒక ఈటెల రాజేందర్, ఒక బండి సంజయ్, ఒక ధర్మపురి అరవింద్, ఒక బూర్ నర్సే గౌడ్, ఒక డీకే అరుణ. నేను ఇప్పుడు 9 పేర్లు చదివినా. ఈ 9 పేర్లలో ఎవరన్నా ఓడిపోతారన్న అనుమానం కూడా టాప్ లీడర్స్ అందరూ. సరే వాళ్ళు ఓడిపోతారో గెలుస్తారు అనేది మనకు తెలుస్తుంది, రేపటికి మనం చెప్పొచ్చు, రేపటి నుంచి పోస్ట్ పోల్ ఎనాలిసిస్ జరుగుతుంది కనుక. కానీ వీళ్ళ పేర్లను చూస్తేనే అరే వీళ్ళు కూడా ఓడిపోతారా అనే పరిస్థితిలో తీసుకొస్తారు. అందుకని ఒక నేరేషన్ అయితే ఏముందంటే బీజేపీ నార్త్లో నష్టపోతుంది కనుక తెలంగాణ. మీకు ఒక పెద్ద విషయం ఏంటంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో మోడీ గడిచిన 1 yearలో 146 సార్లు వచ్చాడు. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు లేదు. 146 సార్లు ఒక ప్రధానమంత్రి దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు తిరిగాడంటే ఆయనకు ఉత్తర భారతదేశం మీద ఎంత అపనమ్మకం ఉంటే దక్షిణం మీద అంత కాన్సన్ట్రేట్. ఎప్పుడు రాని వ్యక్తి, ఎప్పుడు రాని, సోమవారం ఏ ప్రధాని కూడా రాలేదు. ఏ ప్రధాని ఎక్కడా లేదు, ఇంతగా రాలేదు. అంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక టార్గెట్ బేస్డ్గా అసెంబ్లీలో సీట్లు వచ్చిన రాకుండా పార్లమెంట్కి సీట్లు కావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు. మీకు ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా ఆయనకే మద్దతిస్తారు. కానీ మీరు చెప్తున్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఓటర్లో కూడా ఉంటుందంటారా? బీజేపీ వైపు, కూటమి వైపు అక్కడ లేదు. అక్కడ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ అంటే వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా మోడీకే మద్దతు ఇస్తారు వాళ్ళు. రేపు వాళ్ళు అదే విధంగా వస్తారు. అదే ఓటర్లో ఆ క్లారిటీ ఉందనేసి లేదు. మీకు బీజేపీకి ఎంపీకి ఓట్లు వేయాలన్న ఆలోచన ఏం లేదు అక్కడ మీకు ఓట్లు ఎటు పడ్డా ఎవరికి పడ్డా అసెంబ్లీకైనా పార్లమెంట్కైనా ఐదర్ వైసీపీకి టీడీపీకి ఎక్కువ పడతాయి. బీజేపీ ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపాలి, ఇది మన దేశం అనేది ఆ నేరేషన్ లేదు. సీఎం ఎవరు కావాలనే విషయంలో జనం క్లారిటీగా ఉంటారు. అట్లాగే ఎంపీలు కూడా ఈ 2 పార్టీలకే ఇస్తారు తప్ప బీజేపీకి ఇచ్చే అవకాశం అయితే నాకు కనపట్లేదు. ఎందుకంటే అక్కడ పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు, ఆమె కూడా చాలా హోప్ పెట్టుకున్నారు. అది కూటమి ఉంది కనుక ఒక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక స్టాల్ వార్డ్స్ లాగా కనపడతారు. అవును, ఇక్కడలాగే. కానీ అదేం ఇక్కడికంటే వాళ్ళు ఇంకొంచెం బలహీనమని చెప్పాలి. ఇక్కడ చాలా గట్టి లీడర్ ఉంది. ఇక్కడ ఓటింగ్ శాతం కూడా ఉంటుంది కానీ అక్కడ మొదటిసారి ఇద్దరు రాజంపేటలో ఆయన
మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్తున్నారు, బీజేపీలో చేరి. అంటే ఆయన ఒక ఊహ ఏంటంటే కాంగ్రెస్, అంత ముందున్న కాంగ్రెస్ శ్రేణులు అయితేనేమి, ఇప్పుడు బీజేపీ, ఈ కూటమికి సంబంధించి ఓట్లు పడితేనే ఆస్తూ ఆయన ఉన్నారు అక్కడ. అది ఉండొచ్చు కానీ అది పార్లమెంట్ సీట్లు కనుక అంత ఈజీగా చెప్పే పరిస్థితి కూడా లేదు. అది అసెంబ్లీ అనుకోండి డిఫరెన్స్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేది. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీని గెలిపించాలని నారేషన్ తెలంగాణ అంత బలంగా ఆంధ్ర అయితే కనపడలేదు. బీజేపీ ఓటేయాలి, ఎంపీలను పంపాలి ఢిల్లీకి, బీజేపీ నుంచి పంపాలని నేరేషన్ అయితే అక్కడ బిల్డప్ కాలేదు. తెలంగాణలో ఉంది, అది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం అనుకుంటున్నట్టుగా లాస్ట్ టైం 79, ఒకవేళ ఈసారి 85కి ఈ పోలింగ్ శాతం వెళ్తే ఏ విధంగా రిజల్ట్ ఉండే అవకాశం ఉంది? లేదు 79 వచ్చి లేదా 79 కన్నా తక్కువ ఉంటే ఏ విధంగా మనం ఊహించుకోవచ్చు రిజల్ట్? అంటే యాక్చువల్గా పోలింగ్ పర్సెంటేజ్ ఒక్కోసారి అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, ఒకసారి ప్రతిపక్షానికి అడ్వాంటేజ్. పోలింగ్ పర్సెంట్ పెరిగితే ఈయన ఓడిపోతాడు, తగ్గితే ఈయన గెలుస్తాడు అనే లాజిక్ ఇంతవరకు ఎక్కడ వర్కౌట్ కావట్లేదు. గడిచిన 10-20 ఎలక్షన్ల డాటా తీసుకుంటే వస్తే అనాలిసిస్ చేస్తే కూడా ఓటింగ్ పెరగంగానే ఇదంతా వాళ్ళకు వచ్చేసింది, తగ్గితే వీడు ఓడిపోతుందని చెప్పడానికి అది సైంటిఫిక్ లాజిక్స్ ఏమి ఇక్కడ లేవు. ఒకసారి ప్రతిపక్షం బాగుపడితే ఒకసారి అధికార పక్షం బాగుపడ్డది, ఓటింగ్ పెరగడం తగ్గడం వల్ల. సో అందుకని ఈ పర్టికులర్ పరిస్థితిలో నాకు తెలిసేది 85 అయితే వచ్చే అవకాశం అయితే కనపట్లేదు. సో 85 వచ్చే అవకాశం లేదు కనుక మీరు ఒక నేరేషన్ ఏం బిల్డప్ చేశారంటే హైదరాబాద్ నుంచి తరలిపోయిన ఓటర్లు అందరూ కూడా కోపంతో పోతున్నారు జగన్ రెడ్డి మీద, జగన్ ఓడించడానికి పోతున్నారు అనేది ఎవరికి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ పెరిగే ఓటింగ్ అట్లంటే మనం పోకపోతే జగన్ ఓడిపోతారని నేరేషన్తో కూడా పోయి ఉండొచ్చు కదా. అట్లా రెండు వైపులా ఆలోచించు. అందుకనే ఈ పర్టికులర్ సందర్భంలో ఇప్పుడు అట్లంటే ఒక్కటి మాత్రం లాజికల్ నేరేషన్ ఏం చేయొచ్చు అంటే రూరల్ ఓటింగ్ పెరగటం అనేది ఎంతో కొంత అడ్వాంటేజ్ అధికార పార్టీ. అది మనకి రిజల్ట్ వచ్చే వరకు చూడాలి. ఎందుకంటే ఈసీ అది రూరల్ పెరిగిందా అర్బన్ పెరిగిందా చూడాలి. ఈసీ ఫిగర్స్ రావడానికి దాదాపు ఇంకా టైం పడుతుంది. ఈసీ ఫిగర్లు ఫైనల్ ఫిగర్లో కనుక రూరల్ అర్బన్, అర్బన్ అంటే ఒక్క సిటీసే కాదు టౌన్స్లలో కూడా చూడాలి. మీకు టౌన్ ఓటింగ్కి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ఓటింగ్కి రూరల్ పక్క గ్రామాలకు చాలా తేడా ఉంటుంది. సో రూరల్ ఓటింగ్ కనుక గణనీయంగా పోల్ అయ్యి అర్బన్ తగ్గితే కనుక ఒక పార్టీకి అడ్వాంటేజ్ చెప్పేయచ్చు, ఓపెన్గా చెప్పేయచ్చు. బెనిఫిషియర్స్ అనేసి, లేదంటే ఇటువైపు మొగ్గు చూపుతుంది, ఓడించాలన్న దాంతో కూడా ఉండొచ్చు. అట్లా రైట్. మొత్తం మీద రెండు చోట్ల, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి ఉత్కంఠ అయితేనేమి కొంత వెరైటీ రిజల్ట్ చూడొచ్చేమో. అంటే ఇక్కడ 17 పార్లమెంటు స్థానాల్లో, అక్కడ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో రిజల్ట్ కొంత కష్టంగానే అనిపిస్తుంది. అంటే చెప్పేయలేకపోతున్నారు ఎవరు కూడా. అంటే ఒక నెల క్రితం 3 నెలల క్రితం ఉన్న క్లారిటీ ఇప్పుడు లేదు. అదే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్కి వచ్చినాయి బికాజ్ ఆఫ్ బీజేపీ కూటమిలో చేరటం ఆంధ్రాలో పరిస్థితి, తెలంగాణలో బీఆర్ఎస్ పుంజుకోవడం ఒక రీజన్. అవును, ఈ బస్సు యాత్ర బీఆర్ఎస్ నథింగ్ అసలు ఫీల్డ్లోనే ఉండదు అనుకున్నప్పుడు ఒక క్లారిటీ ఉండే, క్లారిటీ వచ్చింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు రోడ్ల మీదకి వచ్చారో, మీటింగ్స్ పెట్టుకొని ఆయన కొంత నేరేషన్ బిల్డప్ చేసి పార్టీ శ్రేణులు ఏంటంటే ఓకే మనకేం అంతా ఏమి ఊడ్చుకోపోలేదు ఇంకా ఉన్నదని, ఊడ్చుకోబోద్దా లేదనేది రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పెట్టే ఆకర్షణ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఇక్కడ వచ్చే పార్లమెంట్ సీట్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ బతా లేదని పక్కన పెడితే ముందు మినిమం ఓట్ షేరింగ్ తగ్గకుండా చూసుకోవాలి. మొన్న వచ్చిన ఓట్ షేరింగ్ కంటే అయితే తక్కువ రాకూడదు కదా బీఆర్ఎస్కి. సో వీళ్ళు ఏం ట్రై చేస్తారంటే మొన్నటి కంటే తక్కువ ఓటింగ్ రాకుండా 1%-2% పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక నేరేషన్ ఏం చెప్తారంటే 4 నెలల్లోనే మా మీద ప్రజలకు విశ్వాసం పెరిగి 2% ఎక్కువ ఓట్లు వేసారు చూడండి అని చెప్పుకుంటాం. దానికి పనికొస్తుంది తప్ప ఇంకే రకం కూడా ఇది పనికిరాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది కృష్ణ గారి అనాలిసిస్. ఆయన తిరిగారు చాలా ప్రాంతాల్లో, సో ఆయన అంత క్లారిటీగా చెప్తున్నారు. అక్కడక్కడ కొంత గొడవలు జరిగాయి, చెదురుమదురు ఘటనలు మినహా చాలా చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో మనం June 4న చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ News 360. నిజం ఆలోచన మారుస్తుంది.